దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రెవెన్యూ సదస్సులో ప్రభుత్వం పెట్టాలని నిర్ణయం తీసుకోవటం చాలా సముచితం. అలాగే ముఖ్యమంత్రి గారి ఆగ్రహం కూడా న్యాయసమ్మతం. ఎందుకంటే వాస్తవంగా రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యల పరిష్కారం అవుతాయని ఆశించిన వారికి ముఖ్యమంత్రి గారికే నిరాశ మిగిలిందంటే ప్రజల్లో ఇంకెంత నిరాశ ఉంటుందో అర్థమవుతుంది. ఇది చాలా కీలకమైన సమస్య. వీటిల్లో ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. 2004 ప్రాంతంలోనే కోనేరు రంగారావు కమిటీ భూ సమస్యల మీద వేశారు. ఆ రోజునే సుమారుగా 15 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతమైనటువంటి భూములు రకరకాలుగా ఉన్నాయి. అది అసైన్డ్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, ఇతర భూములు కానీ, దాన్ని కొన్ని సిఫార్సులు చేశారు. ఈ కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏవి ఆ సిఫారసులు అమలు చేయటం మీద దృష్టి పెట్టాల. ఇప్పుడు కూడా అందరూ చెప్తుంది దాదాపుగా 13 లక్షల ఎకరాల పైన భూములు అన్యాక్రాంతమైనని అధికారమో అనధికారికంగా చెప్తున్నారు. మరి వీటిల్ని కింది స్థాయిలో తప్పనిసరిగా బ్యూరోక్రసీలో ఉండేటువంటి అనేక సమస్యలు చాలా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు పాస్బుక్ కోసం తిరిగి తిరిగి సంవత్సరాలు మీరు చూడండి. కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆత్మహత్యా ప్రయత్నాలు జరిగినటువంటి కేసులు ఎన్నున్నాయి చెప్పడానికి వీల్లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావట్ల. కానీ ఈ రోజున ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్లో ఇది కింది స్థాయిలోనే కాదు, పై స్థాయిలో ఈ రోజున పరిష్కారం చూడాలి. వీటిల్లో ఇప్పటికీ అసైన్డ్ భూముల్ని గత ప్రభుత్వం దళితులకి, బలహీన వర్గాలకి సాగు కోసమో ఇంటి స్థలాల కోసమో కేటాయిస్తే వాటిల్ని 20 సంవత్సరాలు దాటితే అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక నిబంధనని మార్చి జీవోలు తీసుకొచ్చారు. దీనివల్ల నిజంగా పేదలకో దళితులకో లాభం జరగల. దీన్ని అడ్డం పెట్టుకుని కారు చౌకగా దళితులు పేదల దగ్గర భూములు లాక్కుని దాన్ని పెద్దలంతా కూడా కబ్జా చేశారు. దాన్ని వాళ్ళు ఈ ప్రభుత్వం ఆ జీవోను తాత్కాలికంగా అమలు నిలిపేశారు. కానీ ఆ జీవోని రద్దు చేయలే. మరి అసైన్డ్ భూముల్ని ఏ ఉద్దేశంతో పేదలకు ఇచ్చారు, బలహీన వర్గాలకు ఇచ్చారు? దాన్ని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరికైతే భూములు కేటాయించారో ఇది అమ్ముకునే హక్కు కాకుండా వారికే, లేదు వారు కనుక ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఆ తరగతులకే కేటాయించి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే రీతిలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది ఒకటి. రెండు, గత ప్రభుత్వంలోనో లేకపోతే అంతకుముందు ప్రభుత్వాల్లోనో అధికారులు, రాజకీయ నాయకులు, అధికార పార్టీ వారు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. జనం ఫిర్యాదులు చేశారు. ఈరోజు కూడా మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అధికారుల దగ్గరికి తిరుగుతున్నారు. ఎవరైతే భూములు కబ్జా చేశారో అది ప్రభుత్వానికి కావచ్చు, బలహీన వర్గాలకి కావచ్చు, పేదలకి కావచ్చు, వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. చర్యలు తీసుకోవడమే కాదు, వాళ్ళ భూములు మళ్ళీ వాళ్ళకి అప్పగించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసమని జగనన్న కాలనీలనో లేకపోతే ఇంకేదో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాలనీ పేరుతో స్థలాలు కొన్నప్పుడు రైతులకు దక్కింది సగం, సగం డబ్బు నాయకులు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. చూసాం మనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక మంత్రి ఇలా చేశారంటే జనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరగబడి నిలదీస్తే దాదాపు కోట్ల రూపాయలు కేసుకి వెళ్ళకముందే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇచ్చేసిన పరిస్థితి ఉంది. మరి రైతులే ఆ రకంగా ఆందోళన ఒత్తిడి చేస్తే డబ్బు సాధించగలిగినప్పుడు ప్రభుత్వం వీటి మీద విచారణ చేసి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయో ఆ రైతులకి వీరు అవినీతి పేరుతో తీసుకున్న డబ్బుని తిరిగి ఇప్పించే పని వ్యవసాయ యంత్రాంగం ఎందుకు చేయలేదు? ఇటువంటిది చూడాలి. ఇక మూడో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఉపాధి ఇస్తారనో, పరిశ్రమలు పెడతారనో, పోర్టులు పెడతారనో భూములు ఇస్తున్నారు. ఆ భూములన్నీ ఏమవుతున్నాయి? 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఈరోజు ఫ్యాక్టరీలు పెట్టట్లా, ఉపాధి చూపించట్లా. రికార్డుల్లో మాత్రం ఉపాధి కోసమని చేస్తున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ తీసుకున్నారు. రిలయన్స్ వాళ్ళు బయోగ్యాస్ కంపెనీ